హంస యొక్క పిల్ల కథ. హిమాలయ పర్వతములలో గల మానస సరోవరములో హంసపక్షులుంటాయి. వాటి రెక్కలు పాలవలే తెల్లగా ఉంటాయి. అందులోని ఒక హంస మరియు దాని పిల్ల ఒకసారి ఎగురుతూ తిరగడానికి వెళతాయి. చాలా దూరం వెళ్లిన తరువాత అవి అలసిపోయాయి మరియు ఒక చిన్న సరోవరం ప్రక్కన కూర్చున్నాయి. హంసపిల్లకి చాలా ఆకలివేసింది. కావున తండ్రితో ఇలా అంది, నాన్నా, నాకు చాలా ఆకలివేసింది. నేనిక్కడ ఈ ప్రక్కనున్న దింజల్ని ఏరి తినాలా? అప్పుడు తండ్రిగారన్నారు, వద్దు. మనము మానస సరోవరంలోని హంసలము. మనం ముత్యాలను ఆహారంగా తింటాము. మనము ఇంటికి వెళ్లిన తర్వాత తిందాం. ఇచ్చటి గింజలు మనకోసం కాదు. అవి వేరే పక్షుల ఆహారం. దాన్ని మనం తినకూడదు అని చాలా బుజ్జగించాడు. కాని హంసపిల్ల ఏమీ వినలేదు. అది గింజలు వెతకడానికి వెళ్ళింది. అక్కడ ఒక చాతకపక్షి పిల్ల చాతకపక్షితో ఇలా అంటుంది, నాకు దాహం వేస్తోంది. నేను నదితీరానికి వెళ్ళి నీళ్లు తాగాలా అని అడిగింది. అప్పుడు చాతకపక్షి ఇలా బుజ్జగించింది, మనము ప్రభు చేతి నీరే త్రాగుతాము. దేవుడు ఎప్పుడు వర్షం కురిపిస్తాడో అప్పుడు ఆ నీటిని త్రాగి దాహం తీర్చుకుంటాము. భూమిపై పడ్డ నీరు మనం త్రాగము. ఇలా బుజ్జగించిన తర్వాత చాతకపక్షి పిల్ల చాతకపక్షి మాట విని నీళ్లు తాగడానికి వెళ్లలేదు. చాతకపక్షి సంతోషించి తన పిల్లను దగ్గరకు తీసుకుంది. ఈ మాటలను హంసపిల్ల విన్నది. చాతకపక్షి పిల్ల యొక్క ప్రవర్తనను మరియు పరిణామాన్ని చూసి వెంటనే తాను నిర్ణయించుకుంది, నేను కూడా నా తండ్రి ఆజ్ఞను జవదాటకూడదు. తండ్రి చెప్పిన విధంగా వింటే తండ్రి యొక్క ప్రేమ లభిస్తుంది మరియు మనం సుఖపడతాము. వెంటనే తెలివిగా వెనుకకు వెళ్ళింది. తండ్రిగారు, ఏమి తిన్నావు అని అడిగారు. హంసపిల్ల జరిగిన సంగతి అంతా చెప్పింది. ఇది విని హంస చాలా ఆనందించింది. వెంటనే ప్రేమతో దగ్గరకు తీసుకుంది. ఇద్దరూ కూడా సంతోషంతో మానస సరోవరంకు వెళ్లారు మరియు తమ ఆకలి తీర్చుకున్నారు. ఈ విధంగా సుఖమూ శాంతి మరియు ప్రేమతో జీవనాన్ని గడపసాగినవి.